ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి విశాఖకు 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలా మనకు కోస్తాంధ్ర అంతా వర్షాలు పడే అవకాశాలు కూడా చాలా బాగున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి అల్పపీడనం లేకపోతే డిప్రెషన్ ఇది పూర్తిగా తుఫానుగా మారిన తర్వాత దాని గమనం ఎలా ఉంటుందో అది కరెక్ట్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏర్పడింది ఇది సుమారుగా 12 డిగ్రీలు నార్త్ లాటిట్యూడ్లో ఉంది. కాబట్టి ఇవి 15 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వచ్చేంత వరకు అది దాని యొక్క గమనం కోస్తా వైపుకే ఉంటుంది. 15 డిగ్రీల నార్త్ దాటిన తర్వాత పరిస్థితులు మారి, ఎందుకంటే అప్పుడు ఉపరితలంలో అక్కడ ఉన్నటువంటి గాలులు దీన్ని ఈశాన్యం వైపు నెట్టేదానికి ప్రయత్నిస్తాయి.